చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సాహితీ సృజన చేస్తూనే ఉంటాను కాబట్టి సాహితీ గురించి అన్నది సముచితంగా నేను భావిస్తున్నాను. అయితే అంతర్లీనంగా మన రంగ కృష్ణమాచార్యులు గారి కలం పేరు విరించి, కాబట్టి వారి పేరు స్ఫురించేలాగా నాకు ఈ సాహితీ గురించి పురస్కారం బిరుదం లభించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది అని తెలియజెప్తూ, ఈ సందర్భంగా మా మాతామహులు ఆచి వెంకట నృసింహాచార్యులు గారు మహాపండితులు, గోవర్ధనం నారాయణాచార్యులు గారు మహాపండితులు, అవధానులు, వారి గురించి గోల్కొండ కవుల సంచికలో కూడా పరిచయం, వారి పద్యాలు ఉన్నాయి. సో వారిని, మా తల్లిదండ్రులు గోవర్ధనం దేశికాచార్యులు గారిని, ఇందిరాదేవి గారిని నేను స్మరించుకుంటూ, అట్లాగే మా గురువర్యులు నడిచే పద్యంగా ప్రసిద్ధి పొందిన నండూరి రామకృష్ణమాచార్యులు గారికి పాదాభివందనం చేస్తూ నా స్పందనని ఒక సీస పద్యంలో వినిపించి నేను ముగిస్తాను. సంపన్ముడుంబై సత్కవీంద్రు దశమవర్ధంతి శుభవేళ ప్రాప్తమగుట, విదుషి పద్మశ్రీయు వెంకటరమణార్య శ్రీనివాసులుడు సత్కృతియునగుట, మేటి సంస్థగ వెలుగు మెరసంపు సభ్యులే ప్రీతితో నందించు బిరుదమగుట, సాహిత్య రంగాన సన్మిత్రుడైన దత్తాత్రేయ చేత ప్రధానమగుట, వెలయనేమి కొన్ని బిరుదముల్మున్నే నాకిడగ స్ఫూర్తి చేయం కృషి మరింత స్వీకరించుచుంటి చేసి వందనముల దేవి వాణి యొసగు దీవెనను దేవి వాణి యొసగు దీవెనను. ధన్యవాదాలు.